దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా అభివృద్ధి పేరుతో, ఉపాధి కల్పన పేరుతో చాలా హెచ్చు స్థాయిలో పరిశ్రమలు స్థాపించేదాన్ని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చాలా హెచ్చు మొత్తంలో ఖర్చు చేస్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఉత్పత్తి పెరగాలి, ఎగుమతులు పెరగాలి అనే ధ్యేయంతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI అనేటటువంటి స్కీమ్ పెట్టి దానికి 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయి. అది జరుగుతూ ఉండగానే ఈ మధ్యన మళ్ళీ కొత్తగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అనే కొత్త పథకం ఒకటి పెట్టారు. దీనికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నారు. కానీ ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి అయితే తప్ప దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యం నుంచి ఇవాళ దేశం మొత్తం మీదగా ఆహార భద్రతను సమకూర్చడమే కాక ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఏటా దాదాపు 4,25,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించగా భారత రైతాంగం కష్టపడి పండిస్తా ఉన్నారు పంటలు. కానీ అక్కడ కేంద్రానికి కానీ ఇక్కడ రాష్ట్రానికి కానీ వ్యవసాయం ఉన్నా, రైతు అన్నా అతను పడే కష్టం గురించి, అట్లాగే కౌలు రైతుల గురించి, వ్యవసాయ కార్మికుల గురించి ఏ మాత్రము కూడా కించిత్తు కూడా శ్రద్ధ గాని, జాలి గాని, శ్రద్ధ గాని లేకుండా వ్యవహరిస్తా ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతాయి. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఎన్నో వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని, సంపదని, భూముల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి కట్టబెడతా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతావు. ఆ విధంగా అవి ఇవ్వటమే కాకుండా మళ్ళీ వివిధ రకాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు, కరెంటు ఛార్జీలు తక్కువ రేటుతో ఇవ్వటం, కొన్ని రకాల పన్నులు మినహాయింపు, వివిధ రూపాల్లో ఇంకా కూడా వాళ్ళకి సహకారం చేస్తా ఉన్నారు. కానీ ఎండనక వాననక 6 కాలం కష్టి పండిస్తూ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటా, చీడ పేడలను తట్టుకుంటా పంటలు పండిస్తా ఉన్నటువంటి రైతులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేటటువంటి A2+FL అది తక్కువ, సోమనాథన్ గారు చెప్పినట్టుగా C2+50% ఇవ్వాలని భారత రైతాంగం కోరుతా ఉండా పట్టించుకోకుండా కనీసం ఈ A2+FL అయినా గాని వచ్చేటట్టుగా చూడాలి అనేటటువంటి ఆలోచన ఏ మాత్రము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఏ ఒక్క పంటకి కూడా మన రాష్ట్రంలో ఈ సంవత్సరం మినిమం సపోర్ట్ ప్రైస్ రానటువంటి పరిస్థితి. చాలా గంభీరంగా ప్రకటనలు మాత్రం చేస్తా ఉంటారు. రైతు సంక్షేమాన్ని మేము విస్మరించాం, చాలా న్యాయం చేస్తాము. అట్లాగే అసలు పంట పండిస్తానికి అవసరమైనటువంటి రుణం రైతులకు అందాలి అనేది కూడా అశ్రద్ధ అయిపోతాం అని జమలయ్య గారు, సోమనాథేశ్వరరావు, కేశవరావు గారు చెప్పడమే కాదు, నబార్డే చెప్తా ఉంది. రైతాంగంలో సన్నకారు చిన్న రైతులు దాదాపుగా 25% ప్రైవేట్ రుణాల మీద ఆధారపడవలసి వస్తా ఉంది. కౌలు రైతులకైతే అసలు 5% కూడా రావట్లా. ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి నిర్లక్ష్యం జరిగిపోతా ఉన్న పరిస్థితుల్లో ఇది పద్ధతి కాదు. దయచేసి మార్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చేసి జీవోలు అయితే ఇచ్చారు. అంత ముందు ఇప్పటికి దాదాపుగా 4,50,000 మంది రైతులు దేశవ్యాప్తంగా కూడా ఆత్మహత్య ఉన్నారు. రోజుకు 31 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని నేషనల్ క్రైమ్స్ రికార్డు బ్యూరో చెప్తా ఉంది. అంతకు ముందు 5 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి ఆదుకుంటానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెంచడం 7 లక్షలకు పెంచాడు. కానీ అది అమలు కాలా. ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వేల మంది చనిపోతా ఉన్నారు. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే ఆ ఎక్స్గ్రేషియో సహకారం అందుతా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. దానికి ఎక్కడైనా ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఫస్ట్ MRO అగ్రికల్చర్ ఆఫీసరు వాళ్ళు వెళ్ళి అక్కడ పరిశీలించి రిపోర్ట్ రాయాలి. ఆ తర్వాత RDO ఆధ్వర్యంలో ఆయన ఒక కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్రక్రియ జరగట్లా అసలు కొన్ని చోట్ల. ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. తర్వాత రైతుల దగ్గర నుంచి వాళ్ళు కోరిన చోట
వాళ్ళు కావాల్సినంత భూమి ఎంత అడిగారో అంత పళ్ళులో పెట్టి ఇచ్చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉవ్విళ్ళు వరుతా ఉంది. రాష్ట్రంలో 13 లక్షల ఎకరాలు ఖాళీగా పడావుగా వేస్ట్ ల్యాండ్స్ ఉండయి అని చెప్పి ప్రభుత్వం యొక్క లెక్కలు ఉండగా వాటిని ఉపయోగించకుండా కేంద్ర ప్రభుత్వం సోలార్ పవర్ ప్రొడక్షన్ సంబంధించి అందజేసిన మార్గదర్శక సూత్రాలలో వృధాగా ఉన్నటువంటి భూములను ఉపయోగించుకోండి గాని పంట పొలాల జోలికి వెళ్ళవద్దు అని ఉన్నప్పటికీ కూడా అది పక్కన పెట్టేసేసి వాళ్ళు కోరిన చోట ఇస్తా ఉన్నట్టు పరిస్థితి. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత 5 ఏళ్లలో వాళ్ళు ఆ పెట్టకపోతే పరిశ్రమ రాకపోతే రైతులకి తిరిగి వెళ్ళాలి, తిరిగి ఇచ్చేయాలి, అది అమలు చేయనటువంటి జరుగుతాం. చంద్రబాబు నాయుడు గారే 2013 చట్టానికి సవరణ చేశాడు. దాంట్లో కూడా ఉంది 5 ఏళ్లు గాని మొట్టమొదటిలో పెట్టినప్పుడు ఎన్ని ఏళ్లు పడుతుంది అనేది ఒక లెక్క చెబుతారు. ఆ సమయం లోపల గాని పెట్టకపోతే ఆ భూమి రైతులకు తిరిగి ఇచ్చేయాలి, అది అమలు చేయట్లా. తర్వాత ఇవాళ ఆ విధంగా పెట్టినప్పుడు ఆ భూమిని మళ్ళీ వేరే దానికి ఉపయోగించుకోవాలని అనుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి మార్కెట్ విలువలో 40% చొప్పున రైతులకి పెట్టుమని అది చేయట్లా. ఇన్ని రకాలుగా రైతాంగం తీరని ద్రోహం చేస్తా ఉన్నారు. అక్కడ నెల్లూరులో ఎప్పుడు 1997లో ఇఫ్కో కోఆపరేటివ్ కి కిసాన్ సెస్ పేరు మీద యూరియాను అమ్మోనియా తయారు చేయడానికి అక్కడ 2774 ఎకరాలు తీసుకున్నారు. ఎంత ఇచ్చారో తెలుసండి రైతులకి నష్టపరిహారం? కేవలం ఎకరానికి 5,000 రూపాయలు మాత్రమే. 5,000 ఇవ్వాలా? అది నేషనల్ హైవే వెళ్తాంది. ఆ భూముల్లో నుంచి లోపల దాదాపుగా వాళ్ళ ఎకరం 10 నుంచి 15 లక్షల రూపాయలు విలువ. వాళ్ళ రైతుల దగ్గర 40% కాడికి ఇచ్చి కొత్తగా ఏదైనా సజ్జో ఇంకోటో పెట్టుకోండి, అంతేగాని అడ్డగోలుగా ఇవాళ వేరే దానికి ఉపయోగిస్తామంటే కుదరదు. ఖచ్చితంగా రైతు సంఘాలుగా ఈ కొనసాగుతా ఉన్నటువంటి అన్యాయం వ్యతిరేకంగా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మేము అన్ని రైతు సంఘాలు కలిసి చర్చించుకుని ఒక పోరుబాట పట్టేటటువంటి పరిస్థితి చేస్తాం. అట్లాగే ఇవాళ ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కదా, మనం ఏం చేసినా చలామణి అయిపోతుందనే దృష్టిలో ఉంటా ఉన్నారు. కొత్త కొత్త విధానాలు తీసుకొస్తా ఉన్నారు. లోగడ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ఫాలో కావటలా కొత్తగా ఎవరితోనూ ఒక అవగాహనగా రావటం, దాంట్లో తెర వెనుక కథలు వేరే ఉంటాయి. వాళ్ళకి ఇవ్వటం కోసం అని చెప్పి అధికార ముద్ర వేయటానికి ఒక పాలసీ రూపొందించటం తీసుకురావడం. అందులో భాగంగానే ఐటీ జిసిసి గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ అనే ఒక పాలసీ తీసుకొచ్చారు. అట్లాగే ఇంకొక పాలసీ లిఫ్ట్ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్ లిఫ్ట్ పాలసీ. ఈ లిఫ్ట్ పాలసీ ఏంటి అంటే ఎకరం 99 పైసల కాడికి ఎన్ని ఎకరాలైనా ఇవ్వచ్చు. ఈ విధంగా అడ్డగోలు అవినీతికి రాజముద్ర వేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ప్రజలు గమనించటం లేదు అనుకుంటున్నారు. రోజులు గడుస్తా ఉండే కొద్దీ ప్రజలకి స్పష్టంగా అర్థం అవుతుంది సినిమా. అవినీతికి సంబంధించి ఇదివరకు వైకాపా ఎట్లా చేసిందో ఇవాళ టీడీపీ కూటమి ప్రభుత్వంలో కూడా అదే విధంగా జరుగుతోంది. కాకపోతే వైకాపా ప్రభుత్వ హయాంలో అరాచకం రాజ్యం వెళ్ళింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అరాచకం లేకుండా అవినీతి మాత్రం కొనసాగుతూనే ఉంది. అదే అధికారులు కొనసాగుతూ ఉన్న పరిస్థితి కూడా జరుగుతూ ఉంది. అక్కడికి టీడీపీకి అభిమానమైనటువంటి పత్రికలో కూడా కొన్ని పొరపాటు విషయాల గురించి రాస్తా ఉండా పట్టించుకున్న పరిస్థితులు ఉంటుల్లా. అంతకుముందు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి అడ్డగోలుగా జగన్ ప్రభుత్వ హయాంలో కట్టబెట్టినటువంటి కాంట్రాక్టుల వల్ల 29,000 కోట్ల రూపాయలు రాష్ట్ర విద్యుత్ సంస్థల మీద భారం పడింది అని లెక్కలు చెప్పినా, ఆ రోజు టీడీపీ నాయకులు మాట్లాడినా ఇవాళకి దాని మీద ఎంక్వైరీ లేదు, యాక్షన్ లేదు, అధికారుల మీద లేదు, కంపెనీ మీద లేదు. పైపెచ్చు అదే కంపెనీకి చెందిన దానికి ఆ జగన్ ప్రభుత్వంలో ఇస్తామన్న 27,000 కోట్ల రూపాయల సబ్సిడీలు కాక అదనంగా ఇంకొక 14,000 కోట్ల రూపాయలు ఇస్తానికి జీవోలు ఇచ్చిన పరిస్థితి జరిగితే నిన్న అసెంబ్లీలో అంతమంది టీడీపీ ఎంపీలు ఫలానా దాంట్లో పని చేయకుండానే బిల్లులు పాస్ చేసుకున్నారు, ఇంత డబ్బులు తినేశారు అని అంటే, దాని మీద హౌస్ కమిటీని వెయ్యాలని అంటే
నారాయణ గారు ఎందుకు అంగీకరించలేదు అని సూటిగా ప్రజలు అడుగుతా ఉన్నారు. వాళ్ళ ఎందుకని ఆ రోజు ఆ తప్పు జరిగినప్పుడు ఎవరికైతే సంబంధం ఉందో అధికారులకి, ఆ అధికారులే నేడు అదే డిపార్ట్మెంట్లో కీలక స్థానంలో ఉండబట్టి కాదా అని అడుగుతా ఉన్నాం మేము. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతా ఎవరో చూడటం లేదు అని ఎట్లా అనుకుంటుందో ఇవాళ పాలకులు కూడా అట్లా అనుకుంటా ఉన్నారు. అది చల్లదు, అది సాగదు. 2047 దాకా మనమే ఉంటాం అనుకునేటటువంటి కలలు 29తోనే ఫినిష్ అవుతుందనేటటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకుని ఎప్పటికైనా ధోరణి మార్చుకొని సరైనటువంటి విధంగా రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదవాళ్ళకు సంబంధించిన విషయాల్లో సానుకూలంగా వ్యవహరించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సంబంధించినంత వరకు ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి. కానీ అబ్బే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేట్ చేయను అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు, లోకేష్ గారు చెప్తాడు. మేము అడిగేది ఒకటే, సూటిగా ఎక్కువ లేదు, ఒకటే ఒక ప్రశ్న. ఎందుకుని బొగ్గు, ఇనుము, గనులను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేటాయించటం లేదు? దానికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. ఆర్సిలార్మిట్టల్ కంపెనీకి ఇప్పటికే బోల్డన్ని గనులు ఉండగా కొత్తగా మళ్ళీ ఆ ఆర్సిలార్మిట్టల్కి ఇనుప గనులు కేటాయించమని 3 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అడిగారని వాళ్ళ అబ్బాయే చెప్పాడు. దాని మూలనే అనకాపల్లి దగ్గర పెడతానికి ఒప్పుకున్నారని అన్నారే. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు ఇమ్మని ఎందుకు అడగరు అని మేము అడుగుతూ ఉన్నాం రాష్ట్ర ప్రజలందరి పక్షాన కూడా. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ ధోరణులు మార్చుకొని రైతులు, సామాన్య ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతసేపు కూడా ఈ పెద్ద పెద్ద కార్పొరేట్లకే వాళ్ళ సేవలో తరించే ఆలోచనలు మానుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు మా సీనియర్ రైతు నాయకులు కేశవరావు గారిని కూడా మాట్లాడమని. రాలేదు, కనీసం ప్రభుత్వం చెప్పే మద్దతు ధరలు కూడా అందల. ధాన్యానికి అందల, 400 తగ్గి అమ్ముకున్నారు. పొగాకు అందల, కొనే దిక్కే లేకుండా ఇంకా 30% పొగాకు రైతుల ఇళ్లలోనే ఉన్నది. మిర్చి అదే పరిస్థితి. 11,781 రూపాయలకి తక్కువ కొంటే మేము ముదరా ఇస్తామని చెప్పారు. 9,000కే ఎక్కువ మంది రైతులు అమ్ముకున్నారు. అసలు ఆ ముదరా ప్రస్తావనే లేదు ప్రస్తుతం. కోకో రైతులు అదే పరిస్థితి ఇదయ్యారు. అట్లా ఏ ఒక్క పంటకి కూడా ఇప్పటికి వచ్చేసరికి ఉల్లిపాయలు, టమాటా రెండూ కూడా రైతాంగం పారబోసుకుంటున్నటువంటి పరిస్థితి. ఉల్లి రైతులకి ముందు 12 రూపాయలు చేసి ప్రభుత్వం కొంటుందని ప్రకటించారు. ఒక్క రోజుతోటే ఆ కొనుగోళ్లు ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి మేము హెక్టార్కి 50,000 ఇస్తాను రైతుకి అని చెప్పి ప్రకటించాడు. ఇంతకంటే మోసం మరొకలేదు. 70 క్వింటాళ్ళు అవుతాయి ఎకరానికి. ఆయన ముందు చెప్పిన దాని ప్రకారం అయితే కిలో 12 రూపాయలకు కొంటే రైతుకి కాస్త కనీసం పెట్టుబడులైనా వస్తాయి. కానీ ఇప్పుడు హెక్టార్కి 50,000 అంటే, ఎకరానికి 20,000 అంటే ₹1,00,000 పైగా పెట్టుబడి అవుతున్నటువంటి ఉల్లి రైతుకి 20,000 ప్రభుత్వం ఇటువంటి ఇంతకంటే మోసపూరితం ఒకటి లేదు. ఆ 12 రూపాయలకు కొనేదే వాస్తవానికి గిట్టుబాటు కాదు. అయినప్పటికీ 12 రూపాయలు తెరిచి కొంటారనుకుంటే ఇప్పుడు ఈ పథకం ద్వారా రైతులు పెట్టుబడి కాదు కదా, ఇత్తనాలు ఖర్చు కూడా రానటువంటి స్థితి ఉన్నది. టమాటాల పరిస్థితి, టమాటాలు చేలు మేపేయటం చూస్తున్నాం. ఉల్లిపాయలు కళ్ళాల్లో కుళ్ళిపోవటం చూస్తూ ఉన్నాం. చిత్తూరు మామిడికాయలు ఈ సంవత్సరం చెట్లు నరికేసుకోవటం చూసాం. కారణం కేంద్ర ప్రభుత్వం రైతులకి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ని రద్దు చేసి పారేసింది. రాష్ట్రాలు కావాలంటే మీరు కొనుక్కోమంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ని ఎత్తేసింది. అంటే రైతుల పంటలు వచ్చేసరికి మార్కెట్లో ప్రభుత్వ ఏజెన్సీలు కొండమాలు పెడితే ఆ పోటీకి వ్యాపారస్తులు కూడా ఆ రేటు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే మార్కెట్ నిలబడుద్ది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు నుంచి విరమించుకున్నాయో వ్యాపారుల యొక్క ఇష్టారాజ్యం అయిపోయింది. అందుకే ఏ పంటకి కూడా మద్దతు ధర దొరకనటువంటి పరిస్థితి వచ్చింది. మేము రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నాడు, నేను ఏ పని చేసినా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తానని చెబుతున్నాడు. కానీ ఏమిటి, ఇటు ఏ పంటకి కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులు అయిన కాడికి అమ్ముకుంటుంటే ఈయన చేసే సంక్షేమం ఏముంది? ఇంకో మాట చెబుతున్నాడు, యూరియా
గత సంవత్సరానికంటే 25% యూరియా ఈయనే తగ్గించి ఒప్పందం చేసుకున్నాడు కేంద్ర ప్రభుత్వంతో. మిగతా రాష్ట్రాలన్నిటి 10% తగ్గించుకుంటే ఈయన 25% తగ్గించుకోవడానికి ఆమోదించి అందుకు గాను క్వింటాల్కి 800 రూపాయలు బస్తాకి, 45 కేజీల బస్తాకి 800 రూపాయలు సబ్సిడీ ఈ గవర్నమెంట్కి ఇచ్చింది. వచ్చే సంవత్సరం ఇస్తానని చెబుతున్నాడు ఆయన. మీరు తగ్గించుకుంటే, రైతుల వాడకం తగ్గించుకుంటే వచ్చే సంవత్సరం ఇస్తాను. ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకోటి కాదు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి క్వింటాల్కి 800 చొప్పున, 45 కేజీల బస్తాకి 800 చొప్పున ఆయన తీసుకున్నాడు. అది ఆయన బొక్కసంలో వేసేసుకొని వచ్చే సంవత్సరం నుంచి మీరు మానేస్తే, యూరియా వాడటం తగ్గిస్తే ఏం చెప్తున్నాడు? యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని చెబుతున్నాడు. ఎవరు చెప్పారు? ఏ సైంటిస్ట్ చెప్పాడు క్యాన్సర్ వస్తుందని? ఆ క్యాన్సర్ వస్తుందని చెప్పేటువంటి సైంటిస్ట్ ఎవరో రిపోర్ట్ బయట పెట్టమనండి. ఈయనేమన్నా సైంటిస్టా? అందుకని అబద్ధాలు చెప్పేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి గారు. మాట మీద నిలబట్టలేదు. యూరియా కూడా పెద్ద కుంభకోణం కాబోతూ ఉన్నది. మద్దతు ధరల కుంభకోణం కాబోతూ ఉన్నాయి. ఈ పరిస్థితి అయితే రైతాంగం ఆత్మహత్యలు ఇంకా పెరిగిపోతాయి తప్ప రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. ఎప్పటికైనా ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి రైతు సంఘాలతోటి సమావేశం జరిపి మద్దతు ధరల మీద సరైనటువంటి విధానాన్ని చేపట్టాలని చెప్పి, లేకపోతే రైతాంగం ఆత్మహత్యలకు గురవడం లేదా ఆందోళనకు బజారుకి ఎక్కడం తప్పని పరిస్థితి వస్తుందని హెచ్చరిక చేయాల్సి వస్తుంది. గిట్టుబాటు ధర దొరకట్లేదు. గిట్టుబాటు ధర ఏమో కానీ వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి రైతుల కష్టార్జితాన్ని దోచుకు తింటా ఉంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుంది తప్ప రైతులకు అండగా నిలబడే పరిస్థితి లేదని ఇప్పుడు ప్రస్తుత ఖరీఫ్లో వచ్చిన పంటను చూస్తే అర్థమవుతుంది. ఉల్లిగడ్డలు కానీ, టమాటా కానీ, చేనీ కానీ, అదేవిధంగా కంద పంట చూసినా, ఏ పంట చూసినా తీవ్రమైనటువంటి సంక్షోభంలో రైతాంగం ఎదుర్కొంటా ఉన్నారు. వారి పంటల్ని ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేసి రైతులను ఆదుకోమంటే నేనేదో ఇన్సెంటివ్ ఇస్తానని చెప్పేసి తప్పించుకుంటుంది. దీని ద్వారా రైతాంగానికి నష్టం తప్ప లాభం లేదు. వ్యాపారస్తులకు మాత్రం లాభం. ప్రభుత్వ విధానాలను ఆసరా చేసుకొని వ్యాపారస్తులు సిండికేట్ అయిపోయి ధరలు తగ్గించి రైతుల కష్టార్జితాన్ని కాజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకటి. రెండోది, మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయమే. అదే రైతులు అంటే కౌలు రైతులే. 80% భూములు పంటలు పండిస్తుంది కౌలు రైతులు. మేము ఈ మధ్యకాలంలో అంటే సెప్టెంబర్లో 200 మంది రైతుల్ని ముఖాముఖి మాట్లాడాం. యూరియా ఎక్కువ వాడుతూ ఉన్నారు, దానివల్ల యూరియా కొరత ఏర్పడిందని చెప్తూ ఉన్నారు. వరి పంటకి 2 బస్తాల కంటే ఎక్కువ వాడట్లేదు, మిర్చికి 3 బస్తాల కంటే ఎక్కువ వాడట్లేదు, పత్తికి బస్తాల కంటే ఎక్కువ వాడట్లేదు. ప్రభుత్వం తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఇవ్వడంలోనే వైఫల్యం చెందింది. దానికి చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి రైతుల మీద ఆరోపణ చేయటం సిగ్గుమాలి పని. అందుకనే రైతులకు అవసరమైనటువంటి యూరియాను తీసుకొచ్చి రైతులకు అందించాలి. ఈ మధ్యకాలంలో కాంప్లెక్స్ ఎరువులు కూడా ధరలు కూడా పెరిగిపోయినాయి. DAP 1800, 20-20-0-13 1800, అన్ని కాంప్లెక్స్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సాగు భారంగా మారింది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రానటువంటి స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి అవసరం పోయి ప్రభుత్వం కాకు లెక్కలు చెప్పేసి మసిపూసి మారేడుకాయ చేస్తూ ఉంది. ధాన్యం పండించొద్దు, ధాన్యం పండిస్తే గిట్టుబాటు కాదు, ధర రాదని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది. మరి ధాన్యం పండించకపోతే ఏం పంట పండించాలి? నువ్వు టమాటా పండిస్తున్నావు, దానికి ఏమి కొనుగోలు చేయట్లేదు, ధర రావట్లేదు. చీని అంటే ఉద్యానవన పంటలకు దేనికి దిక్కులేదు. మామిడి రైతులకి మేము దాదాపు కేజీ మామిడి కాయలు కొంటే 4 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పాడు. ఇప్పటి వరకు మన అసెంబ్లీ సమావేశాల్లో చర్చల సందర్భంగా డబ్బులు ఇచ్చేసామన్నాడు. నిన్న మా రైతులు ప్రెస్ మీట్ పెట్టారు. 480 కోట్ల రూపాయలు మామిడి రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వలేదు, కోకో రైతులకి ఇవ్వలేదు, ఉల్లిగడ్డలకి గత 5-6 సంవత్సరాలు ఇవ్వాల్సినటువంటి బోనస్ డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. మొత్తం రైతాంగాన్ని దివాళా తీయించే పద్ధతుల్లో, కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టే పద్ధతుల్లో కూటమి సర్కారు వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన మార్చుకోకపోతే తగిన రీతిలో, తగిన పద్ధతుల్లో రైతాంగం రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తీసుకొచ్చిన సన్నధాన్యానికి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థకి కానీ, పేద పిల్లలు చదువుకునే హాస్టళ్ళకి కానీ, వీటన్నిటికీ కూడా సన్న బియ్యం పంపిస్తా ఉన్నారు.
మన రాష్ట్రంలో మాత్రం ఆ విధంగా జరగటంలా. ఇప్పటికీ కూడా ఇంకా ఆ సాధారణ బియ్యం కొద్దిగా ముతక బియ్యాన్నే సరఫరా చేయటం, అదని మళ్ళీ అమ్ముకోవటం, కొంతమంది సిండికేట్ ఏర్పడి అదంతా కొనుగోలు చేసి ఇతర చోట్లకి అట్లాగే ఇథనాల్ తయారీకి పంపించటం, మళ్ళీ ఈ పేదవాళ్ళు 35-40 రూపాయలు పెట్టి కొనుక్కునేటటువంటి దారుణమైన పరిస్థితులు కూడా మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. పక్కమ్మట రాష్ట్రంలో జరుగుతూ ఉంది, చూసైనా మార్చుకోవట్లా. 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది. 25,000 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి మాఫీ చేయలా. మోడీ ప్రభుత్వాన్ని 3 ఏళ్ల నుంచి ప్రాధాన్యపడి అడుగుతా ఉన్న 1 రూపాయి కూడా రైతులకి మాఫీ చేయకపోగా 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకి మాఫీ చేసినటువంటి దౌర్భాగ్యపు చరిత్ర కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందువలనే రాబోయే రోజులలో రైతాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఈ దుర్విధానాల మీద పోరాటం చేయడానికి ముందుకు వెళ్ళబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.